అందరికీ నమస్కారం అండి. నా పేరు కందాళ కాశీ అన్నపూర్ణ. ఈరోజు మీకు నేను చెప్పబోతున్నది ఏమిటి అంటే అమరకోశము. అమరకోశం గురించి చాలామందికి తెలియదండి, అందుకని దాని గురించి చెప్పబోతున్నాను. పంచమహాకావ్యాలు తెలుసు, సంస్కృతంలో కాళిదాసు రాసినటువంటి గ్రంథాలు ప్రబంధాలు అన్నీ చాలామందికి తెలిసి ఉండొచ్చు. అయితే అమరకోశం గురించి చాలామందికి తెలియదు, అందరూ ఈ తరం వాళ్ళకి అసలు తెలియదు. దాని యొక్క గొప్పతనం గురించి మీకు చెప్పదలుచుకున్నానండి. దానిని అమరసింహుడు రాశారు. మీకు ఒక శ్లోకం చెప్తాను. యస్య జ్ఞానదయా సింధో రఘాదస్యానఖా గుణా సేవ్యతామక్షయో ధీర సశ్రేచామృతాయ చ అని ప్రతి దేవుడికి ఒక్కొక్క దేవుడికి ఎన్నెన్ని పేర్లు ఉన్నాయో అన్నన్ని పేర్లు కూడా అమరసింహుడు అన్నీ చెప్పుకుంటూ వచ్చారండి. ఇప్పుడు మనకి సపోజ్ అంటే ఒక ఉదాహరణకు చెప్తాను. కందర్పదర్ప కోణంగా కామ పంచసరస్మర శంబరారిన్ మనసిజ కుసుమేశ్వరనంజయ అని ఇవన్నీ కూడా మన్మధుడి పేర్లు. పుష్పధన్వా రతిపతి మకరధ్వజ ఆత్మభూ శృంగారయోని శ్రీపుత్ర శూర్పకారాతిరిత్యపి ఇవన్నీ కూడా మన్మధుడి యొక్క పేర్లు. ఎలా అంటే 5 పువ్వులతో బాణాలు వేస్తాడు, కందర్పుడు అని పేరు. తర్వాత కామాన్ని ప్రకోపించేవాడు అనే పేరు. ఇలా ఒక్క అతనికే కాదు, ప్రతి దేవుడికి కూడా అనమాట. ఇప్పుడు విష్ణుమూర్తికి చూడండి, విష్ణు నారాయణ కృష్ణో వైకుంఠో విష్ణరస్రవ దామోదరో ఋషికేశో కేశవో మాధవస్వభూ దైత్యారి పుండరీకాక్షో గోవిందో గరుడధ్వజ పీతాంబరో రౌహిణేయ తాలాంకో ముసలీహలి అని ఇవన్నీ కూడా విష్ణుమూర్తి పేర్లు. అంటే అతని యొక్క రూపాన్ని వర్ణిస్తూ అతని యొక్క వస్త్రధారణను వర్ణిస్తూ ప్రతి దేవుడికి కూడా కొన్ని పేర్లు ఆ అమరసింహుడు అనే అతను ఈ అమరకోశంలో పొందుపరిచారండి. ఇది ప్రతి వాళ్ళు కూడా చదవగలిగి తెలుసుకోగలిగితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అని నా కోరిక, నా ఆకాంక్ష అండి. నమస్తే, ఉంటానండి.